బెంగాల్లో శాంతి భద్రత సమస్య ఉన్న విషయం వాస్తవం. మమతా బెనర్జీ నేతృత్వం టీఎంసీ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తున్నది, ఏ విధంగా విధ్వంసాలు చేస్తున్నది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకు రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు అన్ని రకాలుగా వాళ్ళకు వసతులు కల్పించే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్న తరుణంలో అక్కడ ఉండలేక అక్కడ ఇబ్బందులు పడి ఈడికి వస్తే ఇక్కడ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న విషయం గతంలో జరిగిన అనేక సంఘటనలకు నిదర్శనం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వరిసి వాళ్ళకు రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి సత్కారాలు సన్మానం చేస్తే తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏకంగా డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మహమూద్ అలీ షెల్టర్ అని ఇవ్వడము, వాళ్ళు ప్రారంభోత్సవాలు చేయడము, వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కూడా వాళ్ళకే ఇవ్వడము, వాళ్ళకు సన్మానాలు సత్కారాలు చేయడము. ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్ నుంచి వచ్చినటువంటి పేద ప్రజలు మాత్రం ఇవ్వలే, భారతీయులకు మాత్రం ఇవ్వలే, బంగ్లాదేశ్ లో మాత్రం ఇచ్చారు. ఇక్కడ ఈ చాలా మంది సోషల్ తెలియని వాళ్ళందరూ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఎట్లొచ్చి అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు రాలే. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి అక్రమంగా ఈ దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత 2014 తర్వాత వాళ్ళకి కట్టడి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వెస్ట్ బెంగాల్లో సరిహద్దులో ఫెన్సింగ్ కట్టడానికి కూడా ఇవాళ మమతా బెనర్జీ ప్రభుత్వం సహకరిస్తలేదు. అలా జవాన్లందరూ కూడా రాత్రి బవలు ఈ దేశాన్ని కాపాడడానికి ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. కేంద్రానికి సహకరించే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తలేదు. మమతా బెనర్జీ కావాల్సింది దేశం ముఖ్యం కాదు, ఈ ధర్మం ముఖ్యం కాదు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిర్రో వాళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ ఓట్ల ద్వారా అధికారాన్ని పొందాలని చెప్పి గతంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కట్టేసింది, ఇప్పుడు టీఎంసీ కూడా గదే చేస్తున్నది. దీన్ని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దేశాన్ని కాపాడుకోవాలి, పశ్చిమ బెంగాల్ కాపాడుకోవాలి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే చొరబాటుదారులను నియంత్రించాలి, దేశానికి చుట్టూ సరిహద్దు నిర్మించాలి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రయత్నిస్తున్న విషయం అందరూ తెలిసిందే. ఇంకా ప్రయత్నిస్తాం కూడా. మరి బెంగాల్ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయినాయి. మమతా బెనర్జీ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, దేశద్రోహ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ బెంగాల్ అంతా ఒక్కటైంది. మాకు ఈ దేశం ముఖ్యం. ఈ ఎన్నికలకు బంగ్లాదేశ్ వచ్చినటువంటి చొరబాటుదారుల ఓట్లతో గెలిచే టీఎంసీ పార్టీకి దేశ ద్రోహులకు, దేశ భక్తులకు జరుగుతున్నటువంటి ఒక యుద్దం. ఈ యుద్దంలో పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా వాళ్ళ బీజేపీ వైపు ఉన్నారు. మరి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో ఏర్పడబోతున్నది, బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది, మోడీ రాజ్యం రాబోతున్నది.